హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ లిఖిత. వర్షాకాలం వచ్చిందంటే గోదావరి జిల్లాలో ఒక ప్రత్యేకమైన సందడి కనిపిస్తుంది. అది పులస చేపల సీజన్. గోదావరి నీటి రంగు మారుతుందంటే చాలు మత్స్యకారుల చూపంతా పులసల పైనే ఉంటుంది. చేపల ప్రియులు కూడా ఎప్పుడెప్పుడు పులస మార్కెట్లోకి వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. గోదావరి పులసకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. మార్కెట్లో ఒక్క పులస దొరికిందంటే అది బంగారం దొరికినంత సంబరంగా భావిస్తారు. రుచి ప్రత్యేకత కారణంగా ఒక్కో పులస చేప ధర 15,000 రూపాయల నుండి 50,000 రూపాయల వరకు పలికిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ఏడాది పరిస్థితి మాత్రం పూర్తిగా మారిపోయింది. సాధారణంగా ఈ సమయానికి గోదావరి తీర ప్రాంతాల్లో పులసల సందడి కనిపించాల్సి ఉండగా ఈసారి వాటి జాడ దాదాపుగా కనిపించడం లేదు. దీంతో మత్స్యకారులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం, ధవళేశ్వరం, అంబేద్కర్ కోనసీమ జిల్లాల పరిధిలోని గోదావరి ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఒక్క పులస కూడా మత్స్యకారుల వలలో పడలేదు. కాకినాడ సమీపంలోని యానాం ప్రాంతంలో మాత్రం ఒకే ఒక్క పులస చేప చిక్కింది. ఆ ఒక్క పులసే ఇప్పుడు అక్కడ హాట్ టాపిక్ గా మారింది. అరుదుగా దొరికిన ఆ చేపకు మార్కెట్లో ఏకంగా 14,500 రూపాయల ధర పలికింది. పోనమండ భద్రం రత్నం దంపతులు ఆ పులసను కొనుగోలు చేశారు. ఒక్క చేప దొరికిన విషయమే పెద్ద చర్చగా మారి బంగారం దొరికినట్టుగా స్థానికులు మాట్లాడుకుంటున్నారు. గోదావరి పులసకు ఉన్న క్రేజ్ ప్రత్యేకమైనది. సంపన్నుల నుంచి సాధారణ కుటుంబాల వరకు సీజన్లో ఒక్కసారైనా పులస రుచి చూడాలని ఎంతో మంది ఆశపడతారు. అందుకే ప్రతి ఏడాది పులస మార్కెట్కు ప్రత్యేకమైన డిమాండ్ ఉంటుంది. కానీ ఈసారి మాత్రం గోదావరిలో పులసల కొరత అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. వాతావరణ మార్పులు, నీటి పరిస్థితులు, సహజ పరిమాణాల ప్రభావమా లేక మరేదైనా కారణమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. గోదావరి ఒడ్డున ప్రతి ఏడాది వినిపించే పులస సందడి ఈసారి మాత్రం కనిపించకపోవడం మత్స్యకారులకు పెద్ద నిరాశగా మారింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.